హాయ్ నేను సతీష్. నిన్నటి గొడవ మీద ప్రోమో అలాగే రోహిణి వెర్సెస్ విష్ణుప్రియ కోసం ఆయన మరి ఎలాంటి వీడియోలు వేశారో వీడియోలు అయితే వేశారని అర్థమవుతుంది కదా. అట్లాగే మరి రోహిణి గెలుపు గురించి కూడా మెచ్చుకున్నారు. ఎంత బాగా గెలిచావు ఆడావని అది స్పెషల్ వీడియో ఇప్పటికే అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరి కూడా పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా చూపించినారు, రోహిణి నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే ఉన్నావంటే, విష్ణు కూడా లేదు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, ఇలా మాట్లాడితే అలాగే కొట్లాడుతావు సార్ అని చెబుతా ఉంది. నాగార్జున కూడా కరెక్టే, నువ్వు కొట్లాడు, కానీ క్యారెక్టర్ అనేది చాలా పెద్ద మాట కదమ్మా. నిజమే కదా, ఇప్పుడు అందరికీ ఆ పదం విసిరేయడం కరెక్ట్ కాదు కదా. అట్లాగే మరి ఏమంటుంది, మీరే చెప్పారు కదా సార్ సిచ్యువేషన్లో మనం ఏంటో కనిపిస్తామంటే పర్ఫెక్ట్ పంచు కొట్టాడైనా. మరి అదే కనిపించింది మాకు, నీ క్యారెక్టర్ కనిపించిందని. సో అంటే ఇప్పుడు ఏమంటే ఎంతసేపు నా ఫీలింగ్స్ బయట పెడతా, నా మాటలకి ప్రవాహానికి అడ్డుపడొద్దు, నా ఎమోషన్స్కి అడ్డుపడొద్దు, నేను మాట్లాడేటప్పుడు నాకు ఎదురు రావద్దు అన్నట్టు చెప్పేటప్పుడు చిన్న మాట అంటేనే వాళ్ళు తీసుకునేటప్పుడు ఇలా పెద్ద పెద్ద మాటలు ఎట్లా విసిరేస్తుంది. అందుకోసం ఆయన నాగార్జున చెప్పిందే కరెక్ట్గానే జరిగింది అన్నట్టుగా పర్ఫెక్ట్ పంచ్ చేశారు. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏంటో కనిపిస్తాం అన్నట్టుగా నిజంగా నువ్వే మాట విసిరేసావు, అదే తగ్గించుకోవాలని ఫస్ట్ నుంచి చెబుతున్నాం కదని మాదిరిగా. బట్ వాళ్ళు కవర్ డ్రైవ్ చేస్తూ ఉంది, క్యారెక్టర్ లెస్ అనలేదు. మన క్యారెక్టర్ ఏంటో కనిపిస్తుంది అంటే ఇంకేంటి చెప్పాలా ఇంపాక్ట్ అంతకంటే. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆ అమ్మాయి మరి నువ్వు చెప్పావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేసావు, ఎవరెవరికి ప్లాన్ వేస్తానో అసలు ఎవరంటే తెలుస్తుందో అర్థమవుతుందో అని ఆవిడ కూడా అనింది. వాస్తవానికి ఏంటి అది నిజమా అంటే ఆవిడ కూడా అవునంటుంది ప్రోమో ప్రకారం చూస్తే. అయితే ఇక్కడ అవినాష్ని అడిగేటప్పుడు ప్లాన్ అనే వర్డ్ చెప్పలేదు కాబట్టి రోహిణి అనుకుంటున్నాను ఆయన చెప్పడం, ప్రేరణ కూడా ప్లాన్ తప్ప ఇంకా పెద్ద మాట విష్ణు అనేసింది కదా అంటే మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటుంది, తను నా ఆటను అనింది కాబట్టే చెప్పాను, నీ ఆట ఏంటని చెప్పాలని చెప్పాను అంటా ఉంది. అలాగే ఫుల్ మీడియం విస్సింగ్ సార్ అంట, నిజంగా ఫుల్ వీడియో కూడా వేసేసి ఉంటే బాగుండేది. అందుకే మరింత క్లారిటీ వచ్చేస్తుంది, అడ్డంగా బుక్ అయిపోయేది కూడా ఏం జరిగింది ఏంటనేది మొత్తం వీడియో వేసేస్తే ఫుటేజ్ మిస్ అవ్వదు కదా, వీడియో అయితే ఉంటుంది కదా. సో మరెందుకు అది కూడా మొత్తం వేసేసి, అంతకుముందు ఇప్పుడు విష్ణుప్రియ కూడా అడిగింది కనుక ఏంటి నువ్వు చెప్పావా లేదా నిఖిల్కి ట్రై చేస్తాను వర్కౌట్ కాలేదు కాబట్టి నేను పృథ్వీకి ట్రై చేశాను, నువ్వు చెప్పావా లేదా అని పదే పదే దబాయించి గట్టిగా అడిగింది. సో మరి చెప్పిందా లేదా ఆ ఫుల్ వీడియో కూడా వేసుంటే క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా 100% రోహిణిదే తప్పు అయితే రోహిణిది అంటావు, నువ్వు ఎట్లాగా అంత పెద్ద మాట అనేస్తావు. ఆవిడ తప్పు మాట అనేది అనుకో, ఆవిడని కూడా అడగచ్చు, హోస్ట్ అడుగుతారు, ఆ హౌస్ మేట్స్ అడుగుతారు, ఆడియన్స్ అందరూ అడుగుతారు, నువ్వేంటి రోహిణి అంత పెద్ద మాట ఎలాగని, ఆవిడ ఎక్కడనింది ఎప్పుడైనింది, ఇగో వీడియోలో కూడా లేదు కదా, ఎప్పుడో పలానా రోజు డైనింగ్ టేబుల్లో సోఫాలోనో గార్డెన్ ఏరియాలో ఎక్కడో కూర్చున్నాం బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడామంటే ఎవరెవరు ఉన్నారంటే క్లారిటీ వస్తుంది కదా ఆ టైమింగ్ ఆ వీడియో. సో నైట్ మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత ఇట్లా, సో ఆ ఫుల్ వీడియో కూడా వేసి ఉంటే ఈవిడ బుక్ అవ్వడం ఆవిడ బుక్ అవ్వడం ఎవరో ఒకరు మొత్తానికి బుక్ అయ్యేదైతే జరిగేది. సో వేసేసి ఉంటే బాగుండేది. అలాగే నాగార్జున కూడా ఇక్కడ అంటున్నారు కదా, మిస్సింగ్ ఫుల్ వీడియో కాదు, సెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ మిస్ అయింది, సెన్స్ నీ బ్రెయిన్లో సెన్స్ మిస్ అయింది, మాటలు వదిలేస్తావు, వాటి మూలన అవతల వాళ్ళు కూడా మాటలు వదిలేస్తారని. అయితే ఓవరాల్గా ఇక్కడ ఏంటి, ఈవిడ ఇలాంటి సెన్స్ లేకుండా మాట్లాడేసేటప్పుడు క్యారెక్టర్ అని పెద్ద పెద్ద పదాలు వాడేస్తూ ఉంటావు. మళ్ళీ దానికి వచ్చి తర్వాత గేమ్ ముందుకెళ్ళే కొద్దీ ఆత్మీయులు దూరం అయిపోతారు, బంధాలు దూరం అయిపోతాయి అని చెప్పేసి నీకు ఒక బంధం ఒక ఆత్మీయులే కావాలనేటప్పుడు మిగతా వాళ్ళందరి విషయంలో మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడేమో అంతా అయిపోయినాక అబ్బాయి నాదేం తప్పులే ఇస్తాను అన్నట్టుగా సాంప్రదాయనే శుద్ధపూసన అన్నట్టుగానే చెబుతా ఉంది. నిన్నటి గొడవలో మనం పూర్తిగా వెళ్ళక్కర్లేదు, నిన్నటి గొడవలో అసలు ఎవరిది రాంగు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, ఎవరికి చూసినా 3 విషయాలు ఒకటే అర్థమవుతుంది. పెద్దగా మొత్తం 13 వారాల చరిత్ర తవ్వక్కర్లా. నిన్నటి ఎపిసోడ్లో యష్మి పృథ్వీని రెచ్చగొట్టింది ఏమని, నువ్వెందుకు ఆడతావురా నన్ను దోస్తే, నీకు దమ్ముంటే ఆవిడని కూడా దోసే, మీ ఇద్దరు ఏదో కాంప్రమైజ్ అయిపోయి మీరు పంచుకోవడం కాదు, నీకు 40 నాకు 50 మమ్మల్ని ఎట్టా తోసేసావో గుంజేసావు, నీకు దమ్ముంటే అలాగ తోయి ఆడు, ఎమోషన్స్కి వద్దు ఫీల్ అవ్వక యష్మి అంటే, ఏం మరి మాకు ఎమోషన్స్ అంటావు, నువ్వు మరి ఇప్పుడు ఎమోషన్స్ ఫీల్ అయ్యి ఎందుకు ఆవిడని కాపాడుతావు, తోసే నెట్టే, నీకు దమ్ముంటే ఆడని చెప్పేటప్పుడు రోహిణి కూడా సింపుల్గా ఒకటే మాట అనింది, వాళ్ళు ఎందుకు ఆడుకుంటారు రోహిణి, వాళ్ళు ఎందుకు తోసుకుంటారు రోహిణి, ఎటు ఆవిడ దిగిపోద్దులే కాంప్రమైజ్ అయిపోతుందిలే అన్నది, వాళ్ళు ఎందుకు తోసేస్తారు నెట్టుకుంటారు, వాళ్ళు ఎందుకు ఆడతారు అనేటప్పుడు అందులో బూతు లేదు, తప్పుడు పదం లేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఒక సింపుల్గా చెబుతా. ఇప్పుడు మన తాళాల టాస్క్లో ఏం చేసిందంటే ఆవిడ కోసం ఆవిడ నాకంటే నువ్వే ఎక్కువ ప్రయారిటీ అని చెప్పావు కదా, చెప్పినప్పుడు మరి నాకు అర్థమైంది కదా, నా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది ఆవిడ. మన తాళాల టాస్క్లో ఏం చేయింది మనం అందరం చూసాం కదా, ఆవిడ నోటితో ఆవిడ ఏం చెప్పింది, విష్ణుప్రియ వచ్చి అక్కడ అబ్బాయిలు అందరూ ముందుకు వచ్చారు, ఇప్పుడు పృథ్వీరాజ్తో ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది, టాస్క్ ఆడాల్సి ఉంటుంది, ఎవరు ఆడతారంటే నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్ వీళ్ళందరూ వస్తే
నో 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 వీళ్ళందరూ ఆడితే ఎక్కడ పృథ్వీ ఓడిపోతాడో, పృథ్వీని గెలిపించడానికే నేను వచ్చాను అని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడే స్వయంగా చెప్పింది. ఆ టాస్క్ ఎలాగ ఆడిందో చూసాం. తర్వాత అమ్మ నీకే అన్యాయం జరిగిందన్నా సరే అస్సలు పట్టించుకోలే, ఫరక్ పడలే, ఏమాత్రం తీసుకోలే. వీళ్ళు బాధపడ్డారు పాపం, అంత కష్టపడి ఆడి డామినేషన్ అన్ని దశల్లో కనబడి ఆయన ఫౌల్ ఆడడం వల్ల ఈవిడికి అన్యాయం జరిగిందని చెప్పినా, నీకు అసలు నిన్ను గెలిపించడానికే నేను ఆడాను, మిగతా అబ్బాయిల ముందు ఎక్కడ నువ్వు ఓడిపోతావని లెక్క వచ్చాను, నా చేతిలో నువ్వు ఓడిపోయిన పర్వాలే, నిన్ను గెలిపించడమా నా టార్గెట్ గా. మరి అదే చెప్పింది కదా ఆ ప్రయారిటీనే. నిన్నటికి నన్ను ఏంటి ఆ గ్లాసులు వాటర్ టాస్క్లో కూడా ఈమె తక్కువ ఉంది. తేజ యష్మిది పడేసిన ఈమెకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఆటలో అరటిపండు అవుట్ అయిపోయి పక్కకు పోయింది. అప్పుడు కూడా వచ్చి ఎందుకు చేయడం? కేవలం పృథ్వీ కోసమే కదా వాళ్ళ తోసేసింది. తేజ కూడా అన్నాడు కదా, నాకంటే తక్కువే మీరు ఉన్నారు, మీకు ఏం వస్తుందండి? ఇప్పుడు మీకోసం ఏదైనా చేసుకున్నారన్నా అప్పుడు నేను సర్లా అనుకునేవాడిని. మీకు ఏం వస్తుందని చెప్పండి? ఎవరి కోసమో ఆయన కోసం మీరు చేసేయడం ఏంటి? ఏమనంటే నాది నెత్తి బ్రెయిన్ అంటున్నారు. ఎట్లా ఎందుకోసం నన్ను దూషిస్తే మీకేమొచ్చింది? నేను కదా ఫస్ట్ ఇప్పుడు ఎట్లు మీకంటే నేను లీడ్‌లో ఉన్నా. ఇంకా ఫస్ట్‌లోకి పోవాల్సింది. నాకెందుకు అన్యాయం చేశారంటే, నాది నత్తి బ్రెయిన్ నాకు అర్థం కాలేదన్నారు. ఆయన అంత బాధపడ్డాడు. మరి ఎవరి కోసం చేసిందది? పైగా అదే చెప్పారు కదా అక్కడ రోహిణి గూడా. ఇప్పుడు నాకంటే నువ్వే ప్రయారిటీ అని అన్ని సందర్భాల్లో చెప్పలా. పైగా దానికోసం ఏం చెప్పింది? ఎవరైనా తన వెల్ విషర్స్ వచ్చేటప్పుడు, వీకెండ్‌లో గాని ఎవరైనా వచ్చేటప్పుడు చెప్పేటప్పుడు, మొన్న రవి గాని ఎవరైనా వచ్చేటప్పుడు, పరులను ప్రేమించాలి, ఇతరులని సర్వమానవ సౌభ్రతత్వం అందరినీ నాకొకటే, అందరినీ ప్రేమించాలని మాదిరిగా చెబుతుంది. ఆ యోగా మెడిటేషన్ ఎందుకోసం? మన కోసం కాదు, ఇతరుల కోసం అని చెప్పింది. ఆ పరుల్లో, ఆ ఇతరుల్లో అందరి కోసం ప్రేమించే గుణంలో 1-100 వరకు, 1-1000 వరకు, 1-1,00,000 వరకు పృథ్వీయే ఉంటాడు తప్ప ఇంకో రెండో పర్సన్ ఉండడు. దానికోసం ఏదో అందరిని ఉద్ధరించేసినట్టుగా, అందరిని ఒకేలాగా చూసేస్తున్నట్టుగా, ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేసిందా? సాయం చేసిందా? అందరి పట్ల ఉందా? పోనీ మీ నిన్నటిది ఎగ్జాంపుల్ అదే కదా! నిన్న టాస్క్‌లో పోనీ మొత్తం అక్కర్లా. నిన్న ఆటో టాస్క్‌లో ఎట్లా చేశారు? తర్వాత ఇక్కడే ఈ వాటర్ టాస్క్‌లో ఎట్లా చేసింది? అతని కోసం తప్ప ఎవరి కోసమైనా చేసిందా? ఆ టీ షర్ట్‌ల టాస్క్‌లో కూడా అతని టీ షర్ట్ కోసం మొత్తం చాలా డిఫెండ్ చేసుకొని ఆయన్ని ప్రొటెక్ట్ చేయాలని. అట్లాగే ఈమె టీ షర్ట్ కోసం తప్ప ఇంకా ఎవరి కోసమైనా హెల్పింగ్ నేచర్ గాని ఏనాడైనా ఉందా? పైగా మోటల్ టాస్క్‌లో కూడా హర్టింగ్ మాట చేసి, మాట ఇచ్చి తప్పి మళ్ళీ ఇలా 1, 2 వేసి మరింత డ్రిల్లింగ్ చేసినట్టు చేస్తా, మళ్ళీ ఓవరాల్‌గా మరి ఆ మాట అన్నాడు తప్ప అక్కడేం రాంగ్ అనలేదు కదా! పైగా ఈవిడ ఫస్ట్ అనేసిన తర్వాత క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది రోహిణి అనడమే రాంగు. క్యారెక్టర్ అనే పదం అక్కడ వాడడమే, నీ క్యారెక్టర్ ఏంటో అని ఆవిడ క్యారెక్టర్ గురించి ఈవిడ ఎట్లా మాట్లాడతారు? ఆ పదమే రాంగ్ అనుకుంటే, దానికి కూడా పాపం ఆవిడ ట్రిగ్గర్ కాలా. నీ ఒంట్లో ఫైరే లేదు, నువ్వు జీరో, నీకంటే నేనే ఎక్కువ వారాలున్నా, నువ్వేమన్నావు జీరో, నువ్వు ఫైర్ లేని దానివి, నీకంటే నేనే చాలా ఆడేసాను ఉండిపోయాను, నేనే గ్రేట్ అన్నట్టు చెబితే తనను పూర్తిగా తీసి పడేస్తే, ఒక వెంట్రుక లెక్క తీసి పడేస్తే అప్పుడు ఆవిడ ట్రిగ్గర్ అయింది. ఎలా ఉన్నావో తెలుసులే, నీకే నీ స్ట్రాటజీ ఏంటో తెలుసులే, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఉన్నావని చెప్పింది. దానికి మళ్ళా ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు? ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు? అంటే అప్పుడు చెప్పింది క్లియర్‌గా. ఆహ్, ఏంటది, నిఖిల్‌కి ట్రై చేశానన్నావు, ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. పృథ్వీకి ట్రై చేశానన్నావు. ఆ రకంగా నీ కంటెంట్ ఇంకేముందో, అంతకు మించి ఏముందో ఆ ట్రాక్ వల్ల ఉండిపోయానులే. అప్పుడు చెబితే ఏం పోర్ట్రే చేయాలనుకున్నాడు? ఏం పోర్ట్రే చేశారు? ఈవిడే కదా చెప్పుకుంది. ప్రతి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం కదా! నాకంటే నువ్వే ఎక్కువ, నాకంటే నువ్వే ఎక్కువ, నాకంటే నా ప్రయారిటీ నీకే ఎక్కువ అంటే, మరి ఇంకేం చెబుతారు? ఎవరొచ్చి చెప్పినా సరే నాకు ఫీలింగ్స్ వచ్చాయి, నాకు ఎమోషన్స్ వచ్చాయి, నాకంటే ఆయనే ఎక్కువ అని ప్రతి దశలో చెప్పుకుంటే అక్కడ ఆమె క్రియేట్ చేసిందేముంది? నిన్న లాస్ట్‌కి మీరు గమనించారా? అప్పుడు కూడా ఆటో టాస్క్‌లో ప్రేరణ, అరే! వాళ్ళిద్దరు ఏం చేస్తన్నార్రా? ఎంజాయ్ చేస్తా నవ్వుతా, కనీసం డిఫెండ్ అన్నా చేసుకుందో. ఏదో హగ్ చేసుకొని సరదాగా టైమ్ పాస్ చేస్తూ చేసినట్టు ఉంది. అది కూడా ఏంటి, ఆ యష్మి, రోహిణి అంతగా ట్రిగ్గర్ చేసి రెచ్చగొట్టి ఫుల్‌గా దులిపేశారు గనక ఆ మాత్రమేనా. లేకపోతే అది కూడా ఉండదు. నీకు 40 నాకు 50 ఇదే కదా కాంప్రమైజ్ అయిపోతారనే. వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారు అనే పదం గురించే చెప్పింది తప్ప ఇంకేం తప్పు మాట, బూతు మాట అనలేదు కదా! నాకంటే ఆయనే ప్రియారిటీ అని టెక్నికల్‌గా మాట్లాడింది ఇక్కడ రోహిణి. నువ్వన్నావు. ఇగో ఇక్కడ మాకు కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్స్ కూడా మేము చూసాం. అవన్నీ చెప్పినప్పుడు కూడా ఈమె క్యారెక్టర్ అన్నప్పుడు కూడా రోహిణి అనలేదు. నీకంటే నేనే ఎక్కువ రోజులున్నా, నువ్వే జీరో, నీలో ఫైర్ లేదు అన్నాక అప్పుడు నువ్వే చెప్పావు కదా! నీ ప్లాన్ అంటే అర్థమైంది కదా! నిఖిల్‌కి ట్రై చేసావు, వర్కౌట్ కాలేదు. పృథ్వీకి ట్రై చేశా, అయిందని చెప్పావా లేదా? అందువల్ల నువ్వు ఉండిపోయావు. లేకపోతే నువ్వేం ఆడేసావు, ఇవే ఉండిపోయావు అనే లెక్క ఆవిడ చెప్పింది. అయితే వాస్తవానికి ఏంటి, స్టార్టింగ్‌లో అది కూడా చూసాం మనం. ఫస్ట్ నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ కోసం తెగ ట్రై చేసింది. అయ్యో! నాకు బయట షోల్లో చాలా పరిచయం, చాలా షోలు చేశాము. ఇక్కడికొచ్చాక అస్సలు పట్టించుకోవట్లే, నేను తెలియనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ పడిపోద్దని భయంగా అందరితో అంటి ముట్టనట్టుగా దూరంగానే ఉండేవాడు. సో, అప్పుడాయన పట్టించుకోవట్లేదని విపరీతంగా నయనిక, ఇంకొక ఎవరు సీత వాళ్ళతో బ్యాక్ బిచ్చింగ్ చేసింది. ఏంటి అతను అలాగైపోతున్నాడు? నిఖిల్ గురించి నాకు తెలుసు వాడి సంగతి. 5,000 కోసం పడి చచ్చేవాడు. రూపాయి కూడా వదిలిపెట్టడు. నా సాలరీ ఇస్తాలేరా, ఎందుకంత చేస్తావు? అంటే ఆ ఫ్రెండ్‌షిప్ కోసం వైబ్ రావట్లేదు. ఆయన ఎందుకంటే ఇండివిడ్యుయల్‌గా ఆడుకుందాం అనలేక ఆయన జోనర్‌లో ఆయన ఉండేవాడు. ఇంకెందుకులే అందుకే అప్పటికే సోనియా ఒక మాట గ్రూప్ గేమ్ అనేందుకు హడలిపోయి, బాబోయ్ ఇదేంట్రా శుభప్రదంగా అడుగుపెట్టినలో అప్పుడు గ్రూప్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఏదైతే రాకూడదు అనుకున్నదని తెలిసినోళ్ళు ప్రేరణ ఫీల్ అయ్యింది. ఈ అమ్మాయి ఫీల్ అయ్యింది. బట్ ఈ అమ్మాయి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయి మాట్లాడింది.
5,000 కోసం అంత పెద్ద దీంట్లో ఎట్లా చెబుతుంది ఆయన గురించి? ఎవరి అవసరాలకు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత మరింత ప్రెజర్ ఉంటది వాళ్ళకి. బయటకొచ్చి కాస్త మెయింటైన్ చేయాలి, అవసరాలు ఉంటాయి, ఖర్చులుంటాయి, ఇన్‌కమ్ సోర్సెస్ అవన్నీ. అదేం తప్పు కాదు గదా! ఇక్కడ ఎవరు దానాలు, ధర్మాలు విచ్చలవిడిగా జల్లేసేది లేదు కదా! ఆయన గురించి కూడా అలా బ్యాక్ బిచ్చింగ్ చేసింది. 5,000 కోసం పడి పడి చేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. ఎందుకురా అలా చేస్తావు? నా సాలరీ కూడా ఇచ్చేస్తానని ఎందుకు ఆ ఫ్రెండ్‌షిప్ రాకపోవడం వల్ల. ఏమో ఒకవేళ ఆ ఫ్రెండ్‌షిప్ వచ్చుంటే మళ్ళీ ఆ ఫ్రెండ్‌షిప్ నుంచి అలా 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 ఇంకెడిపోయేదో. సో, ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయి నాదేం తప్పు లేదన్నట్టుగంటే కరెక్ట్ కాదనిపించింది. అందుకే అడ్డంగా కరెక్ట్‌గా బుక్ అయ్యాక మరింకా ఆ వీడియో కూడా చూపాల్సింది. నిఖిల్ గురించి అప్పుడు ఈవిడేమనింది, అట్లాగే రోహిణి అడిగిన ఆ వీడియోలు కూడా వేసిస్తే ఎవరి తప్పు ఏంటనేది మాత్రం క్లారిటీ మరింత వచ్చేసింది. మొత్తానికి నిన్నటైతే మాత్రం ఫస్ట్ ఈవిడే మాట విసిరేసింది. అందువల్ల నేను టెక్నికల్‌గా చెప్పినట్టుగా ఆ సీక్వెన్స్ ప్రకారం, సినారియో ప్రకారం చూస్తే ఈవిడే ఫస్ట్ నోరు జారేసి మాట విసిరేసింది. సో, మొత్తానికి నాగార్జున పోనీ లాస్ట్‌లో అయినా సరే గట్టిగానే సీజన్ ఎండింగ్ అయిపోతేనే చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ ఇంక ఇలాగే ఉంటది కదా వ్యవహారం. ఇక మీరు పెట్టాల్సిన మెసేజ్‌లు ఏం పెడతారో పెట్టండి. మీకేమనిపించింది. సరేనా? ఓకే. థాంక్ యూ.